ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డయాబెటీస్లో ఏం ఫ్రూట్స్ తినాలి, ఏం ఫ్రూట్స్ తినకూడదు, ఏ ఫ్రూట్స్ తింటే షుగర్ పెరిగిపోతుంది, ఏ ఫ్రూట్స్ తింటే షుగర్ మనకి బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం, ఇంకా దాంతోపాటు ఆహార నియమాలు కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు ఈరోజు క్లియర్గా చూసుకుందాం. సో మనము టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే మనము కొన్ని సిమ్టమ్స్ చూస్తే ఎక్కువగా దాహం వేస్తుంది. అంటే మనం నార్మల్గా హెల్తీగా ఉన్న వాళ్ళలో ఎలాంటి కంప్లైంట్ కనపడదు, కానీ బట్ ఒక టైప్ 2 డయాబెటీస్ వాళ్ళలో ఇప్పుడు జనరల్గా కామన్గా వచ్చే డయాబెటీస్లో దాహం ఎక్కువ అనిపించడము, లేదంటే ఎక్కువ యూరిన్కి వెళ్ళడం. వీళ్ళలో చాలామందికి ఇన్సోమియా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే నిద్రలో మనకి యూరిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్గా స్లీప్ పట్టదు. దానివల్ల ఆ నిద్ర కూడా బాగా డిస్టర్బ్ అవ్వడం వల్ల సో ఎందుకబ్బా మేము యూరిన్కి నైట్ టైమ్స్ కూడా ఇంతకుముందు వెళ్ళే వాళ్ళం కాదు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్కువ యూరిన్ వెళ్తుంది, ఇది కూడా ఒక సిమ్టమ్. కొంతమందికి బాడీ అంతా ఒక టైప్ ఆఫ్ స్వెట్టింగ్ ఉంటుంది. అంటే మనము నార్మల్ వ్యక్తులకి ఇంత వాటర్ తాగినా ఫిజికల్ యాక్టివిటీ నార్మల్గా ఉన్నా పర్లేదు, కానీ వీళ్ళకి ఓవర్ స్వెట్టింగ్ ఉంటుంది. ఇది కూడా ఒక మనం సిమ్టము. అంటే ఇవన్నీ మెయిన్ సిమ్టమ్స్. చిన్నగా ఉన్నప్పుడే మనము మన బాడీలో ఏదో చిన్న అబ్నార్మాలిటీ ఉందని చెప్పేసి మనం వెళ్ళి ఒక డయాబెటిక్ టెస్ట్ చేయించుకుంటే జాగ్రత్త పడతాం, లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు. సో సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయొద్దు. కొంతమందిలో బాడీలో తిమ్మిరులు రావడము, కాళ్ళలో సూదులు గుచ్చినట్టు మంటలు అనిపించడము, కొంతమందికి షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి అనుకోండి. సో ఎందుకంటే చిన్న వయసులో డయాబెటీస్ ఎందుకు వస్తుందిలే అనే నెగ్లిజెన్స్ వల్ల ఈ సిమ్టమ్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేసి ఒక పాయింట్కి వచ్చిన తర్వాత కళ్ళు కూడా బ్లర్గా కనపడతాయి, మన చూపు కూడా చాలా వరకు మందగిస్తుంది. ఇది ఒకటి సిమ్టము. ఇంకా చాలా స్టేజ్ ఇంకా మనం నెగ్లెక్ట్ చేసాము. మన HbA1c అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ 3 months బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటారు. ఆ 3 months బ్లడ్ షుగర్ లెవెల్స్లో ఒకసారిగా 9.5 10కి అలా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఆ లెవెల్స్కి వచ్చేసాక ఖచ్చితంగా మజిల్ లాస్ బాగుంటుంది. చూడ్డానికి వీళ్ళ యాక్టివిటీ బాగానే ఉంటుంది, స్లీప్ బాగానే ఉంటుంది, ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, కానీ చూస్తే ఎక్కడో మజిల్ పోయినట్టు, చేతుల దగ్గర చూస్తే మజిల్ అంతా లాస్ అయినట్టు జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ మెయిన్ సిమ్టమ్స్. మనం స్టార్ట్ విత్ చిన్న సిమ్టమ్స్తోనే మాట్లాడుకున్నాం. చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆకలి లేకపోవడం కానీ, లేదంటే విపరీతమైన ఆకలి అనిపించడం కానీ, ఇవన్నీ జనరల్గా అయితే మనం హెల్దీ ప్రాసెస్లో అయితే అవ్వదు. మనం ఇప్పుడు హెల్దీగా ఉన్నాం, ఏ కంప్లైంట్స్ లేవంటే మనకి ఇవన్నీ సిమ్టమ్స్ అబ్నార్మల్గానే కనపడతాయి వచ్చినప్పుడు. అప్పుడు మనం ఖచ్చితంగా డయాబెటిక్ టెస్ట్ చేయించుకుంటే ఖచ్చితంగా జాగ్రత్త పడవచ్చు. ఇన్ ఫ్యూచర్లో కూడా చాలామందికి డయాబెటీస్ వస్తే జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకోవాలా అన్న ఒక చిన్న అపోహ ఉంటుంది. సో ఒక్కసారి మనం కరెక్ట్ మానిటర్ చేసుకొని, ఒకసారి అటాక్ అయింది డయాబెటీస్ అంటే మనం ఎవ్రీ వీక్లో వన్స్ కానీ 10 daysకి ఒకసారి కానీ మన లైఫ్ స్టైల్ని మార్చుకొని కరెక్ట్ మోతాదులో ఫుడ్ తీసుకుంటూ మానిటర్ చేసుకున్నప్పుడు కరెక్ట్ లెవెల్స్ ఉంటే మనం లైఫ్ టైం ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరమే లేదండి. డయాబెటిక్ ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఎప్పుడు మన ఆహార నియమాల్లో కానీ, చేసే యోగాలో కానీ, స్లీప్ ప్యాటర్న్ కానీ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అసలు చాలా వరకు ఈ మధ్యకాలంలో సో ప్రాక్టికల్గా నేను ఒక కేసుని చూశాను. రీసెంట్గా ఒక 22 years అబ్బాయి మా దగ్గరికి వచ్చి ఈ సిమ్టమ్స్ అన్నీ కనపడుతున్నా అబ్బాయికి. ఈ సిమ్టమ్స్ అన్నీ కనపడుతున్నప్పుడు నేను వెళ్ళి డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి అంటే మాకు యంగ్ ఏజ్, మాకు డయాబెటిక్ వస్తుందా అని అన్నారు. ఒకవేళ నేను అన్నాను సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకవేళ చేయించుకోండి అంటే, అది ఎంతో ఫోర్స్ చేస్తే టెస్ట్ చేయించుకుంటే, అది నేను చెప్పాను కదా HbA1c 3 months బ్లడ్ షుగర్ లెవెల్స్, అది మన టెస్ట్లో HbA1c 11 ఆల్మోస్ట్ 11.2 వరకు ఉంది. 11 అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ అండి. మనకి 5.6 5.7 ఉంటేనే HbA1c మనం కరెక్ట్గా ఉంది అని. ఒకవేళ 5.9 6కి వచ్చిందంటే బార్డర్ లైన్లోని చాలా మంది జాగ్రత్త పడుతుంటారు. 11కి వచ్చిందంటే ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూ చూడండి. అప్పుడు తనకు కూడా అప్పుడు స్టార్టింగ్లో మనం డయాబెటిక్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా మెడిసిన్స్ పెట్టి తర్వాత మనము లైఫ్ స్టైల్ని మార్చాము. చాలా వరకు తను తినే ఆహార పదార్థాల్లో కూడా మనము లో గ్లైసిమిక్ ఇండెక్స్వి, ఇప్పుడు చాలామంది ఫ్రూట్స్లో కూడా చాలామంది కన్ఫ్యూజ్ ఉంటాయి కదా. సో ఆ అబ్బాయిలో కూడా మనం మ్యాక్సిమము కొద్దిగా బనానాస్ అంట, కొద్దిగా ఎక్కువ షుగర్ని కలిగి ఉంటాయి, ఇవి మ్యాంగోస్ అంట, ఇవన్నీ కొన్ని అవాయిడ్ చేయించేసి మనము ఫ్రూట్స్లో కూడా నేరేడు పళ్ళు, మంచి సీజన్లో నేరేడు పళ్ళు దొరుకుతాయి. అది దేవుడిచ్చిన వరం డయాబెటీస్ వాళ్ళకి. నేరేడు పళ్ళు ఒకటి, ఆల్బుకార ఫ్రూట్ ఒకటి, చెర్రీస్ ఒకటి, తర్వాత మన జామకాయలు అద్భుతం అండి. జామకాయలు ఏంటంటే ఏ డిసీజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం వాళ్ళని తీసుకోవచ్చు, డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. నేను టైప్ 1 డయాబెటీస్లో ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల కూడా మనకు డయాబెటీస్ వస్తుందని చెప్పాను. ఆ డయాబెటిక్ లెవెల్ని కూడా కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది జామకాయని మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇమ్యూనిటీ పెరిగి షుగర్ వల్ల ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి కూడా రాకుండా కాపాడుకోవచ్చు. సో
సో జామకాయ ఒకటి, బొప్పాయి కాయ ఒకటి. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటుంటే మనకి బెస్ట్ అన్నమాట. ఈ ఫ్రూట్స్ చాలామందికి ఇవి తినచ్చా తినకూడదా అని కూడా కొన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది. అందులో మనం బొప్పాయికాయ కూడా చాలా మందిలో ఎక్కడో 100 మందిలో ఒక్కరికి ఎక్కడో షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా పపాయ లీఫ్ అది కూడా బాడీలో వాతం ఎక్కువ ఉంటాయి. అది గమనించి తీసుకుంటే సరిపోతుంది. సో బొప్పాయి ఒకటి, జామకాయ ఒకటి, నేరేడు పళ్ళు ఒకటి, డ్రాగన్ ఫ్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సో బ్లాక్ గ్రేప్స్ కూడా బాగా పనిచేస్తాయి. సో ఒక్కొక్క ఇండివిజువల్గా తీసుకుంటే ఆ కేసులో ఉన్న కంప్లైంట్ని బట్టి మనం కొన్ని సజెస్ట్ చేయొచ్చు, కొన్ని సజెస్ట్ చేయొద్దు. సో అది మనం ఇండివిజువల్ కేసుని బట్టి మాట్లాడగలుగుతాం. ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్. ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఇంకా మార్నింగ్ పూట రాగి జావ తీసుకోవడము, బార్లీ పిండి అద్భుతంగా షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఆ బార్లీ పిండితో దోశ వేసుకోవడం కానీ, బార్లీ పిండితో జావ చేసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకుంటే మన దాంతోపాటు మన రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్సే కదా. ఇప్పుడు హెల్దీ పర్సన్స్ డయాబెటిక్ ఉన్నా లేకపోయినా అందరు రాగి జావ తాగండి, ఐరన్ పెరుగుతుంది, హెల్దీగా ఉంటామంటాం. బరువు తగ్గడానికి కూడా రాగి జావ. సో ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మాకు ఒక పెద్ద వ్యాధి వచ్చింది, మేము కొన్ని కంట్రోల్ చేసేసుకుంటాం. ఆ డిప్రెషన్లోనే షుగర్ పెరిగిపోతూ ఉంటుంది.